పిల్లలు, పుస్తకాల్లో లేని జ్ఞానం ఎక్కడ దొరుకుతుందో తెలుసా? తాతల మాటల్లో. ఈరోజు అలాంటి ఒక తాత మనవడు కథ వినండి. కిరణ్, చదువులో తెలివిగా ఉన్నావు కానీ ఓర్పు కొంచెం తక్కువ. అవును తాత, కానీ పేషెన్స్ లేకుండా ఎలా? ఓర్పు నేర్చుకో, అది విజయార్చుకోవాలి. సరే తాత, ప్రయత్నిస్తాను. తాతయ్య, వెంటనే గెలవాలి. ఆలస్యంగా నచ్చదు. నెమ్మదిగా సాగితేనే ప్రయాణం అందంగా ఉంటుంది నాయనా. అయ్యో, నేను ఆశించిన మార్కులు రాలేదు. చాలా బాధగా ఉంది. అస్సలు నచ్చలేస్తున్నా. కిరణ్, ఈ విత్తనాన్ని చూడు. దీని నుండే మన పంటలు పుడతాయి. అది చాలా చిన్నది కావా? అవును, కానీ ఇది ఒక పెద్ద మొక్కగా ఎదుగుతుంది. వావ్, అది ఎలా జరుగుతుందో చూపిస్తా. ఇది ఇవాళ విత్తితే రేపే చెట్టు అవుతుందా? కాలం, కష్టం రెండూ కావాలి. కిరణ్ నిశ్శబ్దంగా ఆలోచిస్తాడు. ఆ రోజు నుంచి కిరణ్ ఓర్పుతో చదవడం మొదలు పెడతాడు. తాత ప్రతిరోజు ధైర్యం చెబుతాడు. ఓకే తాత, చాలా బాగుంది కిరణ్. అమ్మా చూడు, నా ఫలితాలు చాలా బాగా వచ్చాయి. అద్భుతం కిరణ్, నువ్వు చాలా కష్టపడ్డావు. నా గుండె గర్వంతో నిండింది. తాతయ్య, నీ మాటలే నన్ను గెలిపించాయి. గెలుపు ఒక్కరోజులో రాదు నాయనా. మంచి మనసుతో కష్టపడితే తప్పకుండా వస్తుంది. ప్లీజ్ మై ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.